నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొకలా అనుకోవద్దు, ఎన్నిసార్లు చెప్తున్నానని. మరీ థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంతగా ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు నేను ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటున్నాను అని చెప్పేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అది మాత్రమే నేను చూపించబోతున్నాను. నేను ఎలా పూజ చేసుకుంటాను, నేను ఏమేమి పనులు చేస్తాను అనేది నా వీడియోస్లో ఉంటాయి. అలాగే కుకింగ్కి సంబంధించింది, స్టిచ్చింగ్కి సంబంధించింది, పువ్వులు, ఇంకా ముగ్గులు, ఇలాంటివన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటాను. ఇంకా మన సబ్స్క్రైబరు అడిగారనమాట, ఏమనంటే మీరు నాము తీసుకుని ముగ్గు పెడుతున్నారు కదా, అది ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఒక వీడియో చేయండి అని చెప్పి అంటున్నారండి. అలా వీడియో చేయటానికి ఏమీ ఉండదని ఇలా సమాధానం అయితే చెప్పాను. పూజ అయిందండి. ఈరోజు ఏకాదశి. ఇక ఈయన కూడా పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోయారు. పొద్దున్నే డ్యూటీ ఉందని చెప్పి 7 గంటలకే వెళ్ళిపోయారు. టిఫిన్ అంటూ కూడా ఏమీ చేయలేదు. నేను పని అంతా చేసుకొని పూజ చేసేసుకుని ఆయన అయితే పంపించాను. ఇంకా మంచి కామెంట్స్ పెడుతున్నారండి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పార్వతీ మహేశ్వర్ ఛానల్ని చూసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా మరీ థ్యాంక్ యూ చెప్తున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. అట్లాగే ఒకరు కామెంట్ చేశారండి, ఒకరిద్దరు చేశారు, నేను ముగ్గు వేస్తూ ఉంటాను కదా, నామశుద్ధ ఎక్కడ దొరుకుతుంది, ఒక వీడియో చేయండి అని చెప్పి. అంటే వీడియో చేయాలి అంటే నేను 1 టౌన్ వెళ్ళి ఆ షాపును చూపిస్తూ చేయాలి. లేదు అంటే వీడియోలో మీకు తెలుసుకోవాలనుకుంటే ఒక మాటగా చెప్తున్నాను. అది ఏంటంటే నామశుద్ధ 1 టౌన్లో, విజయవాడ 1 టౌన్లో దొరుకుతుందండి. మాకు అక్కడ కేజీ 20 రూపాయలు. స్టార్టింగ్లో అయితే 5 రూపాయలే ఉండేది. 5 రూపాయల దగ్గర నుండి తెస్తున్నాము. 1 కేజీ తెచ్చుకుంటే నాకు చాలా నెలలే వస్తుంది. ఎందుకంటే నాకు ముగ్గు వేసే నేలే ఎక్కువ, గచ్చు నేల అనేది తక్కువ అనమాట. అందుకని చెప్పి నాకు ఒక 5-6 నెలల పైనే వస్తుంది 1 కేజీ తెచ్చుకుంటే. అట్లాగే ఎక్కువగా చాక్ పీసులు అవి వాడుతూ ఉన్నారు. చాక్ పీసులు వాడకూడదండి, నాకు తెలిసింది చెప్తున్నాను, లేనిదైతే కాదు ఈ మాట. చాక్ పీసులు అయితే ముగ్గుతో వేయకూడదు అని చెప్పి, ముగ్గు వేయకూడదు, చాక్ పీసులతో ముగ్గు వేయకూడదు అని చెప్పి చెప్తున్నారు పెద్దవాళ్ళు. అందుకని చెప్పి నేను ఎప్పటి నుంచో కూడా నాము శుద్ధనే వాడతాను అనమాట. ఎప్పుడు ఒకవేళ నామశుద్ధ నిండుకున్నా కూడా నేను చాక్ పీస్ ఉంది కదా అని చాక్ పీస్ తోటి అయితే ముగ్గు గీయను. నాముతో గీసుకుంటేనే మంచిది అని అంటున్నారు కాబట్టి ఇక నాము మాకు దొరుకుతుంది. అది నేను వీడియోలో చెప్పాలనుకున్న విషయం అయితే ఇది. మీరు కామెంట్ చేసి అడిగినందుకు చాలా థ్యాంక్ యూ అండి. వారి పేరు కూడా ఏదో ఉందండి, నేను మర్చిపోయాను, కరెక్ట్గా గుర్తుపెట్టుకోలేదు, ఏమనుకోవద్దు. కాకపోతే పని కట్టుకుని మరీ మెసేజ్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఆ మెసేజ్ చేసిన వారికి చెప్తున్నాను. చాలా థ్యాంక్ యూ అండి. మీకైతే నా నుండి సరైన సమాధానం వచ్చిందని అనుకుంటున్నాను. 1 టౌన్ విజయవాడలో నామశుద్ధ అయితే మేము తీసుకురావటం అయితే జరుగుతుందండి. ఇంకా ఇలాగే మంచి కామెంట్స్ చేస్తూ ఉండండి. మీరు ఏదైనా అడిగితేనే కదా నేను ఏమంటే దానికి బదులు ఇస్తాను, వీడియోస్ చేస్తాను. ఇట్లాగే కామెంట్స్లో ఏదైనా కామెంట్స్ రూపంలో మీరు మాట్లాడుతూ ఉండండి, నేను సమాధానం ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. కాకపోతే ఏంటంటే నేను ఎక్కువగా వీడియో అది యూట్యూబ్ ఓపెన్ చేసి చూడను అనమాట. వీడియో పెట్టేసి చాలా సేపటి వరకు చూడను. అనుకుంటారు పెట్టిన వెంటనే చూడట్లేదేమో అని అనుకుంటారు. తప్పకుండా నేను చూస్తే మాత్రం నేను అసలు వెంటనే రిప్లై ఇచ్చేస్తానండి. ఎందుకంటే అది మనల్ని గుర్తుపెట్టుకుని మన నుండి వేరే ఏదో సమాధానం కోసం తెలుసుకోవటం కోసం అడుగుతున్నారు కదా అని చెప్పి నేను వెంటనే కూడా సమాధానం అయితే ఇచ్చేస్తాను. చూడకపోతే మాత్రం ఇవ్వలేను. అలాగే నేను కొన్ని మరీ చెప్తున్నాను అనుకోవద్దండి. యూట్యూబ్లో చెప్పుకోలేనివి ఉంటాయి, చెప్పాల్సినవి ఉంటాయి. టైం వచ్చినప్పుడు మీకు తప్పకుండా మీ ముందుకు మంచి కంటెంట్స్తో అయితే వస్తాను. వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. మీ ఆదరాభిమానాలు నాకు ఎప్పుడూ ఉండాలి. మీ అండ ఉంటేనే నేను ఇంకా ముందుకి వీడియోస్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాను. లేదంటే నా ఒక్కదాని వల్ల అయితే కాదండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ అయితే చేయండి. మరీ అడుగుతున్నానని అనుకోవద్దు. ఇంకా ఈ వీడియోస్లో నేను ఏమేం పనులు చేసుకున్నాను అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అయితే నేను వీడియోస్లో చూపించను. నేను ఏ పని అయితే చేస్తానో అదే చూపిస్తాను. అలాగని చెప్పి
వీడియోస్లో కనపడాలని చెప్పి ఏదేదో వీడియోస్ని క్రియేట్ చేసి అయితే నాకు చూపించడం చేత కాదు. ఎలాగ ఉన్నది అలాగే చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కానీ ఇది కూడా ఉన్నది ఉన్నట్టుగానే ఇంకా ఇలా రెడీ అయ్యి అట్లా రెడీ అయ్యి కూర్చుని మాట్లాడాలి అలా ఏమీ లేదు. ఎలా ఉన్నానో అలాగే మాట్లాడుతున్నాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఇంకా ఏమంటే ఇక ఇదేనండి, మరీ అడుగుతున్నాను, మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. పార్వతీ మహేశ్వర్ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి. ఇంకా ఈరోజైతే వీడియోలో నేను ఏమేమి పనులు చేస్తున్నాను అనేది మీకు చూపిస్తూ ఉంటాను, చూసేయండి. నిన్న గురువారం ఏకాదశి అండి. ఈ వీడియో నిన్న తీసుకున్న వీడియో, నిన్నే వీడియో చేసుకుని రాత్రి అప్లోడ్ చేసుకుని ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పొద్దున్నే వాయిస్ ఇస్తున్నాను. 10 గంటల 30 నిమిషాల కల్లా అప్లోడ్ చేసేయాలని చెప్పి టైం అది సెట్ చేసేసుకుని టైం పెట్టేసుకుంటానమాట షెడ్యూల్లో. ఇది షెడ్యూల్లో పెట్టేసుకుంటే మనం ఏ పనిలో ఉన్నా, లేదంటే అయ్యో వీడియో పెట్టలేదు, ఈరోజు వీడియో అప్లోడ్ చేయలేదు అనేది లేకోకుండా ముందుగానే టైం పెట్టేసేసుకుని ఆ టైం ప్రకారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకైతే నేను అప్లోడ్ చేయటం అయితే జరుగుతుందండి. ఇదంతా కూడా మా అమ్మాయే నాకు చూపించింది అనమాట. ఇలా చేసుకోమ్మా, నీకు టెన్షన్ ఉండదు అని చెప్పి ఇంకా ఆ ప్రకారమే నేను వీడియోస్ అయితే పెడుతున్నాను. వారానికి ఒక్క లాంగ్ వీడియోస్ 2 వీడియోలు మాత్రమే చేస్తున్నాను. మీ అందరూ గుర్తుపెట్టుకుని నా వీడియోస్ని వెంటనే చూడాలి అనుకునే వాళ్ళు ఆల్ అనే ఆప్షను ఆన్లో పెట్టుకుంటే మనకి నోటిఫికేషన్ వస్తుంది మీ వీడియోస్లోకి, మీ యూట్యూబ్ ఛానల్కి వీడియోస్, మీ యూట్యూబ్లోకి నా ఛానల్ నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. బెల్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే మీకు నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ ముందుకైతే వచ్చేస్తుంది తొందరగా. అంటే టైం తీసుకోకుండా వెంటనే నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే ఈరోజు నేను పొద్దున్నే టిఫిన్ వేద్దామని చెప్పి రాత్రి పప్పు నానపోస్తే ఈయనకి పొద్దున్నే వచ్చేయమని చెప్పి ఫోన్ అయితే వచ్చింది. ఇంకా పొద్దున్నే వెళ్ళిపోయారు. పాలు కలిపేసి ఇచ్చేసాను, హార్లిక్స్ కలిపి, ఇంకా అవి తాగేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా తర్వాత అయితే నేను ఇలా పప్పు కడిగేసేసి గార్లికి పోయమన్నారు. గార్లి తినాలని ఉంది, గార్లికి వెయ్యి మినపప్పు నానబెట్టు అంటే సరేమని చెప్పి నానబెడితే అది తినకుండానే వెళ్ళారు. ఇంకా రుబ్బేసేసి ఫ్రిడ్జ్లో పెడదాంలే, సాయంత్రం ఎలాగో టిఫినే చేస్తాం కదా, అందుకని చెప్పి సాయంత్రం వేసుకుందాంలే అని చెప్పి ఇంకా అల్లం పచ్చిమిర్చి వేసేసి కలిపి రుబ్బేసేద్దాము అని చెప్పి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేస్తున్నాను. ఈ పిండి మాకు 2 సార్లుగా వస్తుంది, ఒకసారితోటే అయిపోదు, 2 టైమ్స్తో అయితే వస్తుంది అన్నమాట. చక్కగా మనం కచ్చా పచ్చగా రుబ్బి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో చాలా బాగుంటుంది. కండ్ర కూడా రాదనమాట. రుబ్బేసి గిన్నెలోకి తీసిన వెంటనే పెట్టేసుకోకుండా కొంచెం వేడిగా అనిపిస్తుంది. ఆ వేడి చల్లారిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాల లోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తాను. ఇప్పుడు వేస్తే ఏంటంటే ఈ పిండి కూడా మనం నీళ్ళు అనేది వేయం కాబట్టి గార్లి పిండికి నీళ్ళు వేస్తే బాగా నూనె పీల్చుతుంది అంటారు కదా, అందుకని చెప్పి కొంచెం ఉప్పు వేస్తే కొంచెం జారుగా అనిపిస్తుంది అనమాట. ఆ ఉప్పు నీరు తగిలి బాగుంటుంది. ఇక పప్పు అయితే నలుగుతూ ఉంటుంది. ఈలోపు పొద్దున్నే బట్టలు కూడా ఉతికేసి ఇలాగ నీళ్ళన్నీ కారిపోతాయి అని చెప్పి బండ మీదే పెట్టేసి ఉంచాను. తక్కువగానే ఉన్నాయి, ఒక్కరోజు బట్టలే కదా, 2 పూటలవి, ఇంక ఇద్దరివి చెరకు 2 జతలేనమాట. ఉంటేనేమో తక్కువగా ఉంటాయి, లేదంటే ఎక్కువగా ఉంటాయి. ఒకరోజు ఉతకటానికి తక్కువ, 2 రోజులు ఉతకటానికి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ బట్టలు పైకి తీసుకువెళ్ళి ఆరేసి వద్దామని చెప్పి పైకి తీసుకెళ్తున్నాను. రాత్రి బాగా వర్షం పడింది, అందుకని చెప్పి ఈరోజు 9 గంటలైనా సరే మబ్బుగా మంగారుగా ఉంటుందన్నమాట. ఇంకా బట్టలు అయితే ఆరేసాను. ఇక చీర అంటే ఇక్కడ ఆరేసేద్దాంలే అని చెప్పి మళ్ళీ ఎందుకనో కిందకి తీసుకొచ్చేసి, ఈ తీగ ఉంది ఇక్కడ గోడ వరకు, కానీ వర్షం వస్తే తడిచిపోద్ది, వెంటనే ఆరిపోతుందిలే అని చెప్పి ఇలాగా పొడవుగా అయితే ఆరేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ తీగ ఏమైనా టవల్స్ అలాంటివి ఏమైనా ఆరేసుకోవటానికి బాగుంటుందిలే. మరి అసలు చేతి కింద ఏమి తీగ అనేది లేకపోతే కుర్చీల మీద తలుపుల మీద అట్లా వేయాల్సి వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా చీర కూడా అక్కడ వేసేసాను. వేసి లోపలికి వచ్చేసరికి ఈ పప్పు కూడా నలిగిపోయింది, మంచిగా కచ్చా పచ్చాగా నలిగిపోయింది. సరిపడా చూసుకుని ఇంకా వేరొక గిన్నెలోకి తీసేద్దామని చెప్పి తీసేస్తున్నాను.
ఇట్లాగా వెంటనే మనకి పప్పు ఇడ్లీ పప్పులాగా గారెల పప్పు కూడా రుబ్బేసుకుని రెడీమేడ్గా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా తినాలనిపిస్తే వేసుకోవచ్చు కదా. అలాగని చెప్పి ఎక్కువగా పెట్టుకోకుండా ఒక్కసారికి 2 సార్లకి మహా అయితే ఇక మూడోసారి కూడా ఎక్కువే అనమాట, 2 సార్లకు వచ్చేలాగా రుబ్బి పెట్టేసుకుంటే చుట్టాలు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మన ఇంటికి ఎవరైనా వచ్చినా టిఫిన్కి ఏముంది ఏం చేసి పెట్టాలి అని తడుముకోకుండా ఇలాగ చకచక అయితే గారెలు వేసేసి ఏదైనా చట్నీ వేసేసి పెట్టేసేయచ్చు అనమాట. ఇంకా ఇదంతా నలిగిన తర్వాత శుభ్రం చేయకపోతే అదంతా గట్టిపడిపోయి చండాలంగా అయిపోతుంది. ఇక పంపు కింద పెట్టేసి వచ్చాను అనమాట. నీళ్ళు అవి నింపేసి కొంచెం నానిన తర్వాత ఈజీగా కడిగేసుకోవచ్చని ఈలోపు కూర వండుదామని చెప్పి కూరగాయలు తీస్తున్నాను. బెండకాయలు ఉన్నాయి, ఇంకా బెండకాయ పులుసు అయితే పెడదాము. ఒక టమాటానే ఉంది, ఈ టమాటా వేసి బెండకాయ పులుసు పెడితే మాకు ఇద్దరికే కాబట్టి మంచిగానే సరిపోతుంది. ఒక పూట కూర కూడా ఎక్కువగానే తింటాము, అన్నమే తక్కువ తింటాం అన్నమాట. ఇంకా అందుకని చెప్పి బెండకాయలు ఒకసారి మంచిగా బాగా కడిగేసి మళ్ళీ రెండోసారి కూడా మంచినీళ్ళు పోస్తాను అనమాట. నీట్గా వేపుడికైతే కడిగేసేసి ఒక పొడి క్లాత్తో తుడిసి పెట్టేస్తాను. ఇప్పుడు తొడవసరం లేదు, కడిగేసేసి నీళ్ళల్లో ఉంచేసి నీళ్ళన్నీ కొంచెం వంపేసిన తర్వాత మంచిగా చిన్న చిన్న ములక్కాయ ముక్కల్లాగా కోసేసి, అంటే మరీ అంత పెద్ద ములక్కాడ ముక్కల్లాగా కాకుండా చిన్న చిన్నగా కోసేసి తాలింపు వేసేస్తాను అనమాట. చాలా బాగుంటుంది పులుసు పోసి కూర వండుకుంటే బెండకాయ పులుసు. ఇంతలో ఇక్కడ నీళ్ళు పెట్టేసి నానబెట్టేసి ఉంచాను కదా, ఇది కూడా నానిపోయింది. ఇంకా కడిగేసేద్దామని చెప్పి కడిగి బోర్లించేసాను. గ్రైండర్ కడిగేటప్పుడు వీడియో షూట్ అవుతుందేమో అనుకున్నాను, కానీ తీరా చూస్తే ఆగిపోయింది, ఇంకా అక్కడ వరకే ఉంది. ఆ కొంచెం క్లిప్ వరకే పెట్టేశాను అనమాట. ఇక ఇంతలో నేను గ్రైండర్ కడిగి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈయన ఫోన్ చేశారు, నేను భోజనానికి రాను, ఇక్కడే తినేసేస్తాను, నాకు వంట చేయొద్దు అని. ఇక నాకు మామూలే కదా, ఆయన రాకపోతే ఇంకా నేను కూరే వండుకోను, ఏదో ఒకటి ఉంటుంది ఇంట్లో, చట్నీ పెరుగు ఉంది కదా, ఇంకా అది వేసుకుని తినేసేద్దాంలే, నెయ్యి కూడా ఉంది. అలాగే ఏమైనా స్నాక్స్ కింద వడియాల కింద వడియాలు వేపుకోకుండా మామూలుగా బూందీ మిర్చి బూందీ అయితే తీసుకొచ్చారు, ఇంకా అది కూడా ఉందిలే అని చెప్పి ఇదిగోండి పెరుగు కూడా గడ్డ పెరిగే ఉంది. ఇంకా నాకు చాలు, ఒకదాన్నే కదా, ఇంక ఇప్పుడు ఏం కూర వండుతానులే అని బద్ధకం అనమాట. అదే ఆయన వస్తున్నారు అంటే అప్పటికప్పుడైనా రెడీగా కూర అయితే వండేసేస్తాను. ఏ కూర ఉంటే ఆ కూర, ఇంట్లో కూరగాయలు ఏముంటే అవి వెంటనే వండేసేస్తాను అనమాట. ఇంకా ఇలాగైతే 1:30 అయిపోయింది. ఇక అన్నం పెట్టేసుకుని కొంచెం పొండిమిర్చి చట్నీ తాలింపు వేసి అట్టి పెట్టేసుకున్నాను, అది పెట్టుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను, అలాగే కొంచెం పెరుగు ఉంది. ఇంకా ఈ ఒక పూటకి నాకు సరిపోతుంది. సాయంత్రం మళ్ళీ ఎలాగో టిఫినే చేస్తాను కదా, రేపు వండుకుందాంలే కూర అని చెప్పేసి అలాగైతే ఆలోచన చేసి ఇంకా భోజనం అయితే చేసేసానండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరీ అడుగుతున్నాను. మీ అందరికీ వెరీ థ్యాంక్ యూ. నన్ను ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి ఎదురు చూస్తున్నాను. వారంలో 2 లాంగ్ వీడియోస్ చేస్తున్నాను. మంగళవారం, శుక్రవారం 10:30 ఉదయాన్నే వస్తుంది. సపోర్ట్ చేయండి. ఉంటానండి.